welcome back to our channel Vartika Vlogs. Again I am back with a very special video. Yes, we are flying to India. చిన్నోడు పుట్టాక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాడు మా చిన్ని తండ్రి. ఇంకా మాకు ఈ వీడియో చాలా స్పెషల్. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఇంకా మేమందరం కలిసి వీఆర్ first time flight journey out to India. We are very excited and very happy. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఇంకా ఇతిహాద్ ఫ్లైట్, ఇంకా ఫస్ట్ టైం మార్నింగ్ ఫ్లైట్, ఆఫ్టర్నూన్ ఫ్లైట్స్. మేము క్లౌడ్స్ని చూడబోతున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లైట్ జర్నీ అంతా ఎలా ఉంటుందో ఏంటో, చిన్నోడు ఎలా ఉంటాడో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. చాలా ఫన్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మా వ్లాగ్ చూసి చాలా ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్, సీ యు నెక్స్ట్ టైం. కంటిన్యూ ది వ్లాగ్. Yes, finally we are going to airport Sheikh Zayed International Airport, Abu Dhabi. We are very much excited. ఎలా ఉంటుంది ఏంటి మీరు కూడా వ్లాగ్ మొత్తం చూడండి. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చేసి 2:20కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. కానీ మా ఫ్లైట్ డిలే అయిపోయింది. 3కి టేక్ ఆఫ్ అయింది. ఇంకా మేమైతే మార్నింగ్ 10కే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇంకా కాసేపు అలా పిల్లలతో టైం ఆగభాగం అవ్వకుండా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే 10కే ఎయిర్పోర్ట్కి 11కి అలా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. చూడండి ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయో. ఇదైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామని చెప్పాను కదా. ఇంకా బ్యాగేజ్ చెక్ఇన్ చేయాలి కదా. సో మేమైతే ఫ్యామిలీ చెక్కింగ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఫ్యామిలీ చెక్కింగ్ చాలా బాగుంటుంది ఇతిహాద్ ఫ్లైట్ వాళ్ళకి. ఈ ఎయిర్పోర్ట్లో ఓన్లీ ఫ్యామిలీస్కి ఉంటుందన్నమాట. ఇంకా క్యామెల్స్ ఇవన్నీ ఇక్కడ లోగోస్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ టూరిస్ట్ వచ్చిన వాళ్ళైతే అవి కొనుక్కుంటారు కదా. అందుకే ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడ కొత్తగా మాకేం తెలిసిందంటే ఎయిర్పోర్ట్లో స్ట్రోలర్స్ అవైలబుల్గా ఉన్నాయంట, ఫ్రీ సర్వీస్. ఇంకా మాకైతే అలకోజాయ్ స్ట్రోలర్స్ అయితే వచ్చాయి. అమ్మ ఇవి ఉంటే మాత్రం పిల్లలతో ఏ ఇబ్బంది ఉండదు. చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కదా, ఇంకా ఫస్ట్ టైం మా గ్రేపీ అయితే ఈ బిగ్ ఫ్లైట్ని అయితే చూస్తుంది. ఎప్పుడైనా పైన నుండే చూసేది. ఇంకా మా గ్రేపీ క్వశ్చన్ ఏంటంటే క్లౌడ్స్ పైన ఉంటాయి కదా మమ్మీ, ఫ్లైట్ పైన నుండి వెళ్తుంది కదా, మనం ఎలా కిందనే ఉన్నాం కదా అనే క్వశ్చన్ అయితే వేసింది నాకు. ఇంకా గ్రేపీకి కూడా కొత్తగా అనిపించింది. మీరు కూడా చూడండి ఎయిర్పోర్ట్లో. ఇంకా బిజినెస్ క్లాస్ అయితే ఎకానమీ క్లాస్ వాళ్ళని అయితే ఇంకా పిలవలేదని ఇక్కడ హ్యాపీగా సరదాగా కూర్చున్నాం అన్నమాట. గ్రేపీ ఫ్లైట్ చూసినావా? అదే ఫ్లైట్ చూసావా? అదే మన పైన నుండి వెళ్తుంది కదా, అదే ఫ్లైట్. మనం ఇప్పుడు అందులోకే వెళ్ళాలి. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి బగ్గీలో అయితే మేము వెళ్ళాము. ఇక్కడ బగ్గీ ఆప్షన్ కూడా ఫ్రీ సర్వీస్ అనమాట, ఫ్రీ ట్యాక్సీ. మంచిగా తీసుకెళ్తుంది మన ఫ్లైట్ దగ్గర వరకు. ఫస్ట్ టైం బగ్గీ ఎక్కాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ
Finally, we board in flight. Our first flight traveling to India. He's very much excited. We're also very much excited. Don't be so unhappy. Don't be so unhappy. కూర్చున్నాక 1 hour అయితే ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇంకా బేబీ ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు కరీంనగర్ వస్తుందని చాలా విసిగించేసింది. ఇంకా ఇతిహాద్ ఫ్లైట్లో మేమైతే ఫస్ట్ సీట్స్ అయితే తీసుకున్నాము. చిన్నోడికి బెసినెట్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా బెసినెట్ ఆప్షన్ అయితే మేమైతే బుక్ చేసాము. ఇంకా వాళ్ళు వచ్చి ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత బెసినెట్ వచ్చి ఫిక్స్ చేశారు. ఇంకా బెసినెట్లో కాసేపు అయితే పడుకున్నాడు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బెసినెట్ ఉండడం చాలా బాగా అనిపించింది. ఇతిహాద్ ఎకానమీ అయినా ఫ్లైట్లో మేము ఫ్రంట్ సీట్స్ కాబట్టి టీవీ స్క్రీన్స్ అనేది అయితే లేదు. చిన్నగా టీవీ మొబైల్స్ లాగా స్క్రీన్స్ అయితే ఉన్నాయి సీట్స్లో. ఇంకా మా గ్రేపీ అయితే మంచిగా గేమ్స్ ఆడుకుంటుంది. ఆ మొబైల్స్లో చూస్తూ యాంగ్రీ బర్డ్స్ అని కేక్ ప్రిపరేషన్ అలా గేమ్స్ అయితే కాసేపు అయితే ఆడుకుంది. ఇంకా ఆలోపు ఫుడ్ వచ్చింది. ఇతిహాద్ ఫ్లైట్ వాళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అలానే అనిపించిందా? ఇతిహాద్ ఫ్లైట్లో ఎప్పుడైనా వెళ్ళారా? ఇంకా ఫుడ్ అయితే ఫ్రీ సర్వీస్ అని మనం బుక్ చేసుకుంటే చాలు. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ అనేది నాన్ వెజ్ ఆర్ వెజ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు, ఫ్రీగానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకి. చికెన్ కర్రీ, దాల్, ఇంకా రైస్, సలాడ్, ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా ఫ్లైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. We got the first flight certificate to Avyukt. He is traveling the first time flight. So ఇతిహాద్ వాళ్ళు మాకైతే ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. క్యాప్టెన్ అయిన రోస్టర్ సైన్స్ పెట్టి ఇచ్చారు. ఇంకా మా ఫ్యామిలీని పైలట్ క్యాప్టెన్ దగ్గరికి అయితే ఫ్లైట్లో పిక్ కోసం అని అయితే తీసుకెళ్లారు. ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశారు అక్కడికి. థ్యాంక్స్ టు ఇతిహాద్ ఫ్లైట్. అండ్ మా ఫ్లైట్ జర్నీ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు కామెంట్స్ చేయండి. ఇంకా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ సపోర్టింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.